రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్ర విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులు 1631 రోజులుగా ఆందోళన చేపట్టారని అన్నారు. రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని తెలిపారు. ఇక్కడే రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శమని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతిని ప్రపంచమంతా గుర్తించిందని అన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరమని ఉద్ఘాటించారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలుపెట్టామని చెప్పారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. విక్టరీ ఎప్పుడు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజల ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు. అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం. పోలవరం కానీ పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మొన్నే పోలవరం పోయొచ్చాను. నా ఆవేదన చెప్పాను. కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 31 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అది నేను మొన్నే మాట్లాడాను, మళ్ళీ నేను మాట్లాడతాను. ఈరోజు అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు. నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను. ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు, అక్కడ మీరు చూస్తే ఒక బాధ, ఆవేదన. 1631 రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే, ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని, అక్కడుండే దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు.
దేశంలో ఉండే అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు, అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం. దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని, పార్లమెంట్ సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈరోజు మనల్ని కాపాడిందని. నాకు అనుమానం లేదు. ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం, ఇక్కడుండే రైతులు కాపాడారు. ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను. ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను. ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇది చేస్తే 1631 రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. అలాంటి త్యాగం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఒక్కసారి బిల్డింగుల దగ్గరికి వెళ్ళాను.